హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి రోజున మేము సాయంత్రం వెంకటరమణ కాలనీలో ఉన్న ఆ, వినాయకుడిని దర్శనం చేసుకుందామని వెళ్ళామండి. అక్కడ చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇదే రోడ్ నెంబర్ 4లో. ఇక్కడ వచ్చేసి దాదాపుగా మనకు తిరుమల ఆకారంలో డెకరేషన్ అయితే చేశారండి. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి, ఈ ద్వారాలు ఎలా ఉన్నాయో చూడండి. లోపలికి వెళ్ళేటప్పుడు గంట ఇవన్నీ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎలా చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఇలాగే ఉంటుంది. చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు. ఇది వెంకటరమణ కాలనీలో చేశాడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఈ డోర్స్ అయితే వస్తూనే ఉంటాయి. తర్వాత మనకు వినాయకుని ప్రతిమ వస్తుందండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇక్కడ. చాలా బాగా డెకరేషన్ చేశారండి. మనకు ఎంట్రెన్స్లో చిన్న వినాయకుడు అయితే కనపడతాడండి ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాడో వినాయక స్వామి. చూడండి, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినాక ఆ తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడి కూడా పెట్టారండి. తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా పెట్టారు విగ్రహము. అక్కడ నుంచి ముందు సాయిబాబా ప్రతిమ కూడా పెట్టారు. అట్లా తర్వాత మనము వినాయకుని దర్శనం చేసుకోవాలండి. ఇక్కడ ఇట్లా వెళ్ళి లోపలికి చాలా బాగుందండి. అది వెంకటేశ్వర స్వామి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ వెంకటరమణ కాలనీలో. చూడండి ఎలా ఉందో. ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎంత బాగా చేశారో డెకరేషన్ అయితే. చాలా బాగా డెకరేషన్ చేశారు. అదో వినాయకుడు ఇక్కడ ఉన్నాడండి. ఇది మెయిన్ది. చాలా బాగుంది చూడండి. వినాయకుడు భారీగా ఉన్నాడు. గణపతి అయితే ఇక్కడ మనకు